నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. యూఏఈలో గృహ కార్మికుల నియామక సంస్థలపై కార్మిక మరియు ఎమిరాటీకరణ మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. 2026 తొలి 6 నెలల్లో 42 లైసెన్స్ పొందిన గృహ కార్మికుల నియామక సంస్థలకు 135 చట్టపరమైన పరిపాలన ఉల్లంఘనల కారణంగా జరిమానాలు విధించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం ఉల్లంఘనలో 106 కేసులు యజమానులకు చెల్లించిన నియామక రుసుమును పూర్తిగా లేదా పాక్షికంగా నిర్ణీత గడువులో చెల్లించుకోవడానికి సంబంధించినవే అని అధికారులు తెలిపారు. గృహ కార్మికుల చట్టం అమలు నిబంధనల ప్రకారం గృహ కార్మికుడు తిరిగి సంస్థకు చేరినప్పటి నుంచి లేదా ఉద్యోగం వదిలేసినట్లు సమాచారం అందిన తేదీ నుంచి 2 వారాల్లోపు యజమానికి రుసుము తిరిగి చెల్లించడం తప్పనిసరి. ఈ నిబంధనలను పాటించడం ద్వారా యజమానుల హక్కులు పరిరక్షించడంతో పాటు ఒప్పంద సంబంధాల్లో సమతుల్యత నెలకొని వివాదాలు తగ్గుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదనంగా 29 ఉల్లంఘనలు గృహ కార్మికుల నియామకానికి సంబంధించిన ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు విధానాలను పాటించని సంస్థలపై నమోదైనట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 138 లైసెన్స్ పొందిన గృహ కార్మికుల నియామక సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్న ఎంఓహెచ్ఆర్ఈ వీటిలో అధిక శాతం సంస్థలు నిబంధనలు పాటిస్తూ నాణ్యమైన సేవలు పారదర్శకతను కొనసాగిస్తున్నాయని ప్రశంసించింది. ఉల్లంఘనలపై తన తనిఖీ పర్యవేక్షణ వ్యవస్థ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, నిబంధనలు అతిక్రమించే సంస్థలపై కఠిన పారదర్శకంగా చర్యలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే నియామక సంస్థల నుంచి ఎలాంటి అక్రమాలు లేదా లోపాలు ఎదురైనా వినియోగదారులు మంత్రిత్వ శాఖ అధికారిక డిజిటల్ వేదికలు లేదా 80084 లేబర్ క్లైమ్స్ అండ్ అడ్వైజరీ కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. ఉద్యోగదాతలు తప్పనిసరిగా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో నమోదైన లైసెన్స్ పొందిన నియామక సంస్థలతో మాత్రమే వ్యవహరించాలని, ఒప్పందంపై సంతకం చేసే ముందు సంబంధిత నిబంధనలు విధానాలను పూర్తిగా పరిశీలించాలని ఎంఓహెచ్ఆర్ఈ విజ్ఞప్తి చేసింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పరంగా ఒమన్ ఆసియాలోనే అత్యుత్తమ దేశంగా నిలిచింది. నంబియో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2026 మధ్యంతర నివేదిక ప్రకారం ఒమన్ ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానం దక్కించుకుంది. ఈ సూచీలో ఒమన్ 203.9 పాయింట్లతో డెన్మార్క్తో కలిసి 3వ స్థానంలో నిలిచింది. 205.6 పాయింట్లతో నెదర్లాండ్స్ తొలి స్థానంలో, 204.8 పాయింట్లతో లక్సెంబర్గ్ 2వ స్థానంలో ఉన్నాయి. ఆసియా దేశాల జాబితాలో ఒమన్ తొలి స్థానంలో నిలవగా ఖతార్ 2వ, జపాన్ 3వ స్థానాల్లో దక్కించుకున్నాయి. జీవన నాణ్యతను అంచనా వేయడానికి కొనుగోలు శక్తి, ప్రజా భద్రత, ఆరోగ్య సేవల నాణ్యత, జీవన వ్యయం, ఆస్తి ధరలు, ఆదాయ నిష్పత్తి, ట్రాఫిక్లో ప్రయాణ సమయం, కాలుష్య స్థాయిలు, వాతావరణ పరిస్థితులు వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఒమాన్లో ఉన్నత స్థాయి ప్రజా భద్రత, తక్కువ కాలుష్యం, మెరుగైన వైద్య సేవలు, అనుకూల వాతావరణం, తక్కువ ప్రయాణ సమయం వంటి అంశాలు ఈ ర్యాంకింగ్లో అగ్రస్థానానికి చేరేందుకు దోహదపడ్డాయని నంబియో పేర్కొంది. ప్రపంచంలోని దేశాలు నగర జీవన పరిస్థితులను పోల్చి చూపే ప్రముఖ క్రౌడ్సోర్స్ డేటాబేస్లలో నంబియో ఒకటి. వినియోగదారులు అందించిన సమాచారం, గణాంకాల ఆధారంగా ఈ సూచీని కాలానుగుణంగా నవీకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా జీవన నాణ్యతపై అంచనాలను విడుదల చేస్తోంది. ఖతార్లో నిబంధనలను పాటించని ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కఠిన చర్యలు చేపట్టింది. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ విభాగం ఆధ్వర్యంలో 2 ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలను పరిపాలనా పరంగా మూసివేయడంతో పాటు మరో 10 ఏజెన్సీల నమోదును రద్దు చేసింది. విమాన రవాణా రంగంలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఆయా ఏజెన్సీలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు QCAA వెల్లడించింది. ఈ సందర్భంగా అన్ని ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలు అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. సంబంధిత అధికార విభాగం నుంచి అవసరమైన లైసెన్సులు పొందకుండా ట్రావెల్ లేదా ఎయిర్ కార్గో సేవలు నిర్వహించరాదని హెచ్చరించారు. 2025 నాటి చట్టం నంబర్ 3లోని ఆర్టికల్ 3 ప్రకారం అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహించే సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టం చేసింది. గాయాలకు ఉపయోగించే డ్రెస్సింగ్లు, వౌండ్ కంప్రెస్లకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ సాంకేతిక కమిటీ ISO TC 357కు సౌదీ అరేబియా నేతృత్వం వహించనుంది. ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్న మిడిల్ ఈస్ట్లోని తొలి దేశంగా సౌదీ నిలిచింది. ఈ ఘనత సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, సౌదీ స్టాండర్డ్స్ మెట్రాలజీ అండ్ క్వాలిటీ ఆర్గనైజేషన్ సంయుక్త కృషి ఫలితంగా సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఈ కమిటీకి సెక్రటరియట్గా SFDA వ్యవహరించనుండగా గాయాల, డ్రెస్సింగ్లు,
వామ్ కంప్రెస్లకు సంబంధించిన భద్రతా ప్రమాణాలు, పనితీరు ప్రమాణాలు, పరీక్షా విధానాలు, నాణ్యత నియంత్రణ వంటి అంశాలపై అంతర్జాతీయ ప్రమాణాల రూపకల్పనకు సాంకేతికంగా నాయకత్వం వహించనుంది. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా యూనిఫైడ్ ప్రమాణాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్ఎఫ్డీఏ ఈ కమిటీ ఏర్పాటును ప్రతిపాదించగా ఐఎస్ఓతో పాటు వివిధ దేశాల ప్రమాణాల సంస్థలతో సాంకేతిక పరిపాలనా సమన్వయాన్ని ఎస్ఏఎస్ఓ నిర్వహించింది. ఐఎస్ఓ సాంకేతిక కమిటీలు, టెక్నికల్ మేనేజ్మెంట్ బోర్డు పరిశీలన అనంతరం సౌదీ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. కమిటీ ఏర్పాటుకు 27 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా 13 దేశాలు పాల్గొనే సభ్యులుగా, 21 దేశాలు పరిశీలక సభ్యులుగా చేరాయి. ఈ విజయంతో అంతర్జాతీయ ప్రమాణాలు, నాణ్యతా వ్యవస్థల రూపకల్పనలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషిస్తోందని, దేశ సాంకేతిక నైపుణ్యంపై ప్రపంచ దేశాల విశ్వాసానికి ఇది నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. ఒమన్లోని దక్షిణ అల్ బతీనా గవర్నరేట్ పరిధిలోని పలు విలాయతులలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల ప్రభావంతో పర్వత ప్రాంతాల నుంచి ప్రవహించే పలు వాగులు, లోయల్లో నీటి ప్రవాహం పెరిగింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు లోయలు మరియు వాగుల సమీపానికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇరాన్పై సైనిక చర్యల్లో కువైట్ పాల్గొన్నట్లు అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనాన్ని కువైట్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ కథనంలో చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. జూలై 24న ప్రచురించిన కథనాన్ని వెంటనే సరిదిద్దాలని అమెరికాలోని కువైట్ రాయబారి షైకా అల్ జైన్ అల్ సబాహ్ వాల్ స్ట్రీట్ జర్నల్ సంపాదక మండలికి అధికారిక లేఖ రాశారు. ప్రాంతీయ ఉద్రిక్తతల సమయంలో ఖచ్చితమైన సమాచారం అందించడం జర్నలిస్టుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రాంతీయ స్థిరత్వానికి కూడా అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల్లో ప్రజలు తప్పుదోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యత మీడియాపై ఉందని తెలిపారు. ఇరాన్పై ఎలాంటి సైనిక చర్యల్లోనూ కువైట్ పాల్గొనలేదని, అలాగే పొరుగు దేశంపై దాడులు జరిపేందుకు తమ భూభాగం, గగనతలం లేదా ప్రాదేశిక జలాలను ఉపయోగించేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని రాయబారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడడం, పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడం, వివాదాలను దౌత్య మార్గంలో పరిష్కరించడమే కువైట్ విదేశాంగ విధానానికి మూల సూత్రాలని ఆమె పేర్కొన్నారు. దశాబ్దాలుగా సంఘర్షణలతో తీవ్ర మానవ, ఆర్థిక నష్టాలను చవిచూసిన ఈ ప్రాంతంలో భద్రతను యుద్ధాల ద్వారా కాకుండా దౌత్యపరమైన చర్చలు, సంభాషణల ద్వారానే సాధించవచ్చని కువైట్ విశ్వసిస్తోందని షైకా అల్ జైన్ అల్ సబాహ్ పునరుద్ఘాటించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.